నిజమేనా? నమ్మచ్చా? ఇలా ఆలోచిస్తే పగిలిన నీ బుర్ర బాగవుతుందేమో కానీ నీ మెదడు మాత్రం ఇప్పట్లో బాగవుతుంది. నాకు తెలియకనా ఏంటి? నీతో అలా చెప్పించాలని వినాలని సరదా. చేదు కాఫీ. నీకు నేనంటే చాలా ప్రేమ. అయినో ఒరే నాన్న కాస్త తినరా. వద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? లేకపోతే నీరసం వస్తుందిరా. చస్తాడా? చావని పేడ వదిలిపోతుంది. అయ్యో ఏంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. కొడుకు తండ్రి పేరు నిలబెట్టే విధంగా నడుచుకునేవాడిని కొడుకంటారే, ఇలాంటి వాడిని కాదు. ఇంత పేరు సంపాదించి ఇంత డబ్బు సంపాదించి చివరికి వీడి వల్ల తలంచుకొని ఇలా రహస్యంగా దాక్కోవాల్సి వస్తుంది. పోనీ అయిపోయిందేదో అయిపోయింది. అసలు వీడి చేత ఆ పని చేయించిందెవరో చెప్పమంటే నోరిప్పుతున్నాడా? అభి నాన్నతో అన్ని చెప్పరా. నీతో ఈ పని ఎవరు చేయించారో చెప్పు. ఇలా మౌనంగా ఉంటే కాదురా. నువ్వు గనక దాని వెనక ఎవరున్నదో చెప్పకపోతే నువ్వు ఇరుక్కుపోతావురా. పోనీ మైనర్వా అంటే ఈ మధ్యనే మేజర్ అయ్యావు. కనీసం ఇప్పుడైనా నోరు విప్పి నీ వెనకున్నది ఎవరో కోర్టులో నిజం చెప్పు. నువ్వు మైనర్గా ఉన్నప్పుడు నిన్ను ట్రాప్ చేసి ఈ రకంగా డ్రామాలాడారని లాయర్ చేత కోర్టులో చెప్పిస్తాను. కోర్టులో కూడా నిన్ను మైనర్గా పరిగణించి చిన్న శిక్షతో వదిలేస్తారు. లేదా నీ మీద సైబర్ థెఫ్ట్ కింద ఇంకా చాలా చాలా కేసులు నీ మీద బుక్ చేస్తారు. ఏంటండి మీరంటుంది? అసలు స్టోరీ చెప్పకపోతే అదే జరుగుతుంది. ఆ తర్వాత వీడు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. వీడి భవిష్యత్తు శూన్యమైపోతుంది. అభి ఇలా మౌనంగా ఉండకూడదు నాన్న. లేకపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది. నీకేమన్నా అవుతే నిన్ను కన్నవాళ్ళం మేమేమైపోవాలి? అయినా ఎవరికో నువ్వు భయపడ్డవేంట్రా? నిర్భయంగా నిజం చెప్పరా. చెప్పడే, వీడు నిజం చెప్పడే. వీడికి నిర్భయ చట్టం కింద శిక్ష పడ్డం ఖాయం. అయినా మీరు ఇలా భయపెట్టకండి. భయపడ్డం ఎందుకు? అసలు కొడుకే పుట్టలేదు అనుకుందాం. ఒరే ఒరే ఇంతగా చెప్తున్నా మాట్లాడవేంట్రా? నేను ఇప్పుడేం చెప్పలేనమ్మా. ముందు నేను తనని కలవాలి, తనతో మాట్లాడాలి. ఎవర్రా? లిల్లీ. లిల్లీ. ఎస్, నేను లిల్లీని కలవాలి, తనతో మాట్లాడాలి. అరే రే, అసలు నువ్వు మతుడినే మాట్లాడుతున్నావా? లిల్లీని కలవాలా? లిల్లీతో మాట్లాడాలా? ఏం జరిగింది? నువ్వు చేసింది చాలదా? ఏమో నాకేం తెలీదు. నేను తనని కలవాలి, తనతో మాట్లాడాలి. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ఇంత జరిగిన ఆ పిల్లని కలిస్తే ఆ సూర్య నిన్ను వదిలేస్తాడనుకున్నావా? చంపేస్తాడురా. నిజం చెప్పినా చంపేస్తాడు. నువ్వు నిజం చెప్తే ఎవరో చెప్తే అలా చేశాడని నీకేమీ తెలియదని ఆ సూర్య కాళ్ళు పట్టుకుని నిన్ను వదిలేయమని చెప్పి బతిలాడతాన్రా. నేను లిల్లీని కలవాలి, తనతో మాట్లాడాలి, అంతే. బేబీ బేబీ ఎక్కడికింత హడావిడిగా వెళ్తున్నావు? సమంతకి కాఫీ కావాలంట. ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి. ఏంటి బేబీ ఇది? ఐల్ టాక్ టు యు లేటర్ మామ్. లిసన్, ఆర్ యు మ్యాడ్? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? నువ్వు ఆ సమంతకి సర్వెంట్లా పనిచేయడం ఏంటి? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ బేబీ. జయంతి, నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా. నా మాట నా బేబీ వినడం లేదు. నేను మాత్రం ఏం చెప్పగలనండి? అందరి ముందు సమంతని నేనే చూసుకుంటానని మాటిచ్చింది కదా. నా కోడలు ఆ శామ్కి సేవలు చేయటం ఇష్టం లేకపోయినా అందరి ముందు మౌనంగా ఉండాల్సి వచ్చింది. అక్కడ ఏం చేయాలో అర్థం కాక
నా కోడలు మంచి పని చేస్తుందని తనని అనవసరంగా మెచ్చుకోవాల్సి వచ్చింది. ఏం చేయను, అంత నా కర్మ. వింటున్నావా బేబీ? నువ్విలా పళ్ళు చేయడం తనకు కూడా ఇష్టం లేదు. తనెంత బాధపడుతుందో చూస్తున్నావా? మామ్, సూర్య కోసం నేనేమైనా చేస్తాను. బేబీ, వాళ్ళందరూ కలిసి నిన్ను ఇలా బుక్ చేశారు బేబీ. ఏమైనా అనుకోని మామ్, నవ్వుకొని ఏమైనా చేసుకొని సూర్య మెప్పు పొందటం, తన మనసులో స్థానం సంపాదించడం నాకు ఇంపార్టెంట్. అందుకే కష్టమైనా ఇష్టంతో చేయదలుచుకున్నాను. అట్లీస్ట్ నేను ఇలా చేస్తానేనా సూర్య సమంతకి దూరంగా ఉంటాడు. అది చాలు మామ్ నాకు. బేబీ, ఇది కాదు నువ్వు చేయాల్సింది. సూర్య రాత్రంతా నిన్ను మోసం చేసి ఆ సమంత గదిలో ఉండటమేంటని నువ్వు గట్టిగా అడగాలి. అలాగే సూర్యని అస్తమాను తన దగ్గరికి రప్పించుకుంటున్న దాన్ని లాగిపెట్టి ఒక్కటివ్వాలి. అది నువ్వు చేయాల్సిన పని. మామ్, ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సూర్య సమంతతో క్లోజ్గా ఉండకూడదు, తన దగ్గరికి వెళ్ళకూడదు. అందుకోసం నేనేమైనా చేస్తాను. ఎలాంటి పని చేయడానికైనా సిగ్గుపడ్డు. దట్స్ ఇట్. బై. ఛా! కర్మ. బేబీ, వాట్ హ్యాపెండ్? మామ్, పెద్దగా ఏం కాలేదులే. ఏంటి బేబీ, ఎందుకు ఇలాంటి రిస్కీ పనులు చేస్తున్నావు? మన ఇంట్లో సర్వెంట్స్కి ఆర్డర్ చేసే నువ్వు ఇలా సర్వీస్ గదిలోకి రావడం ఏంటి బేబీ? నాకు అస్సలు నచ్చడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. నువ్వు నా మాట విను బేబీ. ముందు నువ్వు ఇక్కడి నుంచి రా. అమ్మ, ఏమైందమ్మా? ఏమైంది సామాన్య? ఆ, ఏమైంది? నా బేబీ చేయి కాల్చుకుంది. అయ్యో, అవునా? అయ్యో, ఏంటమ్మా ఇది? ఇదిగో, చెయ్యాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఇప్పుడు ఎందుకులే జయంతి ఇలా లేనిపోని ప్రేమలు వలక్కుపోయటం? నేను లేనిపోని ప్రేమలు అలకబోస్తున్నానా? కాదా? నువ్వు నిజం చెప్పు. నా బేబీ విషయంలో నువ్వు ఇంతకు ముందులా ఉంటున్నావా? నా బేబీని కోడలుగా చేసుకోవాలనుకున్నప్పటి నుంచి తనని ఎంత బాగా చూసుకున్నావో. తల్లి సామాన్య, తల్లి సామాన్య అంటూ ఇది కావాలా అది కావాలా, నీకేం కావాలో చెప్పమ్మా నేను చేస్తాను అంటూ దగ్గరగా కూర్చొని తల్లిని నేను కూడా చూపించలేని ఎఫెక్షన్ అండ్ ప్రేమ చూపిస్తూ గోరు ముద్దలు తినిపించినంత తినిపించావు. ఇప్పుడు అవన్నీ చేస్తున్నావా జయంతి? అది కాదు. ఇంకా ఉంది జయంతి. నా బేబీని అమెరికా తీసుకువెళ్లే ముందు వద్దు వద్దు అని నువ్వు నన్ను ఎంతగా బతిమిలాడావు. నేను వినకపోతే నువ్వే నా బేబీ దగ్గరికి వెళ్ళి ఇక్కడే ఉండమ్మా, నేనే నీకు అన్ని చూసుకుంటాను, నా కొడుకు నా మాట వింటాడు, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని ఇంకా చాలా చాలానే అన్నావు. అలాంటి మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి జయంతి? సరే సరే, అవన్నీ పక్కన పెట్టు. నా బేబీ ఇంతకు ముందు కిచెన్లోకి వస్తే ఆగు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరి కోసమో నా కోడలు నువ్వు ఏంటి పనులు చేయడం ఏంటి? నువ్వు రా, ఇలా కూర్చో. ఆ సమంతకి ఏం కావాలో నేను చేస్తాను. సూర్యని సమంత దగ్గరికి రానివ్వనని నువ్వు ఒక్క మాటన్నా అన్నావా జయంతి? రత్నమాల గారు, తను వినకపోతే నేనేం చేయనండి? అది కాదులే జయంతి. మొదట్లో నా బేబీ మీదున్న ప్రేమ నీకిప్పుడు లేదు. ఆ అభిమానమంతా చచ్చిపోయింది. అయ్యయ్యో, అది నువ్వు ఎంత చెప్పినా ఇదే నిజం జయంతి. నీ కొడుకుని గట్టిగా నిలదీసి ఏంట్రా ఇది, సామాన్య పనులు చేయడమేంటి, ఆ సమంతకి సర్వీస్ చేయడమేంటి అని నువ్వు ఒక్క మాట అడిగితే నీ కొడుకు నీ మాట వినడా? చెప్పు జయంతి. ఇదిగో, మేమేం కావాలని ఇక్కడికి రాలేదు. నువ్వు చెప్తేనే ఇక్కడికొచ్చింది. అంతేకాని మాకేం గతి లేక రాలేదు జయంతి.
ఈ ఇంట్లో నా బేబీకి నాకు ఇంత అవమానం జరుగుతున్నా మేమిక్కడే ఉండటానికి కారణం కూడా నువ్వే. అలాంటిది నువ్వే మా బేబీ విషయంలో ఇదంతా చేస్తుంటే ఇంకా మేము ఇక్కడే ఎందుకు ఉండాలి? ఏ అధికారంతో ఉండాలి? ఏముందని ఉండాలి? చెప్పు జయంతి. ఆగండి ఆగండి, ఏంటి ఇందాకటి నుంచి వింటున్నాను. హా ఏంటి తప్పంతా మా చెల్లెలదే అయినట్టు మా చెల్లి మీద మాటలు యుద్ధం చేస్తున్నారు? ఏ ప్రతిదానికి గోల చేయటం మీ అమ్మాయి తప్పు కాదు? శామ్కి ఇంటికి ఏ సంబంధం లేదు, ఇది నా రాజ్యం, నేనే మహారాణిని అన్నట్టు ప్రవర్తించడం మీ అమ్మాయి తప్పు కాదు? అక్క నువ్వు ఊరుకో. ఏంటి చెల్లి ఊరుకునేది? హా నేను వింటుండగానే నిన్ను అన్నేసి మాట్లాడుతుంటే Baby, what is నేను this? ఎలా ఊరుకుంటాను? అలాగని ఈ సామాన్యం చేసుకోవడం ఇష్టం లేదు, తన ఇంటి కోడలు కావటం ఇష్టం లేదు అని నేనేం అనట్లేదు కదా. తన పద్ధతులు బాగుంటే అది సూర్య ఇష్టపడితే వాడితో పాటు మేము ఇష్టపడతాం. అంతేకాని తనేం చేసినా తనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందంటే ఈ ఇంట్లో కుదరదు. చీమ చీమ ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అన్నట్టు చేతకాని పనులు చేస్తానని ఒప్పుకోవడం తన తప్పు. ఆ తప్పు ఫలితమే ఇలా చేయి కాల్చుకుంది. దానికి నా చెల్లి ఏం చేస్తుందమ్మా? ముందు మీ అమ్మాయికి మంచి చెడు చెప్పండి. ఏదో మంచి చెప్పింది కాబట్టి దగ్గరుండి పని పాట వంట వార్పు అన్నీ నేర్పించుకోండి. అంతేకాని అదంతా వదిలేసి నా చెల్లెమనంటే నేను ఊరుకోను. అక్క ఇక చాలక్క ఆపు. ఆవిడ బాధ కూడా నిజమే కదా. ఏంటి చెల్లి నిజం? ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలని చూసినట్టు కూతురికి చెప్పుకోలేక ఆ కోపమంతా నీమే చూపించడమేంటి? బేబీ నువ్వు ఇలాంటి పనులన్నీ చేయదు. ఎక్కడి నుంచి వెళ్ళి ప్లీజ్. అమ్మా ఈ పనులన్నీ నీ వల్ల కాదు గాని ఆ కాఫీ ఏదో నేనే పెడతాను, నువ్వెక్కడి నుంచి వెళ్ళు. కమ్ బేబీ లెట్స్ గో. నో వే. సమంతను చూసుకోవడంలో ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నానని సూర్యకి తెలిస్తే తనకి నా మీద గుడ్ ఇంప్రెషన్ రాదు. నీకు తోచదు, చెప్తే వినవు. ఏం పిల్లో ఏంటో. ఆంటీ ప్లీజ్, ఐఎమ్ డూయింగ్ సూర్యస్ డ్యూటీస్, లెట్ మీ డూ మై వర్క్. బేబీ నీ బ్రెయిన్ మోకాళ్ళకెళ్ళింది. అలాగే అనుకో. బేబీ చూడు, అందరూ నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. లిసన్ టు మీ. నువ్వు నీలాగే ఉండు బేబీ, లేకపోతే ఆ సూర్య నిన్ను అస్సలు ఇష్టపడడు. ఐ నో సూర్యస్ మెంటాలిటీ. ఇలా ఉంటేనే సూర్యకి చాలా ఇష్టం. లుక్, నువ్వు పోలీష్గా మాట్లాడుకు. సూర్యకి సామంతలాగా సాడ్గా సైలెంట్గా ఉంటేనే ఇష్టం. నువ్వు నీలాగే ఉండు. మామ్ డోంట్ డిస్టర్బ్ మీ. నీ బిహేవియర్తోనే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. సి బేబీ, ఇలా అయితే నేను నీతో మాట్లాడలేను. సమంత వెయిట్ చేస్తుంటుంది. లేట్ చేస్తే సూర్య కోపం వస్తుంది. బేబీ ఛ!
ఏంట్రా ఏమైంది? ఏం వింత జరుగుతుంది ఇక్కడ? ప్రపంచంలోని వింతల్లో ఇదొక వింత. చూస్తూ ఉండు సూర్య. ఓ మై గాడ్, చూసారా? దాంతో నా తల పగలగొట్టి నన్ను చంపారని చూస్తున్నావా? నో ఐ నో యు ఆర్ ట్రైయింగ్ టు కిల్ మీ. అయ్యో కాదు సమంత, నీకోసం హాట్ కాఫీ తీసుకొచ్చాను. తీసుకుని తాగు. కాఫీనా? ఎవరు చేశారు? ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. అది సూర్య కోసం. ఓ ఐ సీ. అయితే తీసుకెళ్లి సూర్యకే ఇవ్వు. సూర్యకివ్వడం ఏంటి? సూర్య కోసం తీసుకొచ్చానన్నావు కదా. అంటే సూర్య డ్యూటీ నేను చేస్తున్నానని. అబ్బో, ఓ అమ్మా వెయిట్, నేనిస్తాను. అవును, మరి టాబ్లెట్స్ ఎవరిస్తారు? ఎస్ వాట్ ఎవరిస్తారు? పక్కనే ఉంది, తీసుకోవచ్చు కదా. విసుక్కుంటున్నావేంటి? సూర్య నో డోంట్ కాల్ హిమ్. కాఫీ ఇవ్వు. చేయి చాపితే అందుతుంది కదా. ఓకే. అబ్బా, అమ్మా, అయ్యో. ఇదిగో తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఇందులో షుగర్ మాత్రమే కలిపిందిలే. నో ప్రాబ్లం ఫ్రెండ్, తాగొచ్చు. ఐ థింక్ ఐఎమ్ టూ లేట్ సామాన్య. నీకెందుకు శ్రమ? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నో వే, నేనే చూసుకుంటాను. ఎందుకు రిస్క్ అని? ఐ వాంట్ యూ. నీకోసం నేనేమైనా చేస్తాను. తాగవేంటి? వేడిగా ఉంది. వెయిట్. అయ్యో, నేను వెయిట్ మోయలేను. సూర్య పట్టుకోవా? సూర్య ఎందుకు? నేనున్నాను కదా. శామ్, కాఫీ ఎలా ఉంది? కుర్తిలా ఉంది సూర్య. అయ్యో, కుడితిలాగుండటం ఏంటి శామ్? కుడితే ఏంటి సూర్య? కుడితంటే ఏంటో కూడా తెలీదా నీకు? చెప్పొచ్చు కదా. తెలియనప్పుడు చెప్పేం లాభం? కుడితిలాగుండటం ఏంటో కాఫీ. కర్మ. ఓకే. You go. I have to sleep. సూర్య, బెడ్షీట్ కప్పవా? సూర్య ఎందుకు తనని పిలుస్తావు? నేనున్నాను కదా. వెళ్ళు. వెళ్ళి శాంబుదినకి లంచ్ రెడీ చెయ్యి. లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేయాలా? వద్దులే అన్నయ్య, శామ్ కి. షట్ అప్. డోంట్ కాల్ సూర్య. ఐ విల్ డు. హలో, శామ్కి లంచ్ ప్రిపేర్ చేయడం అంటే ఏదో ఒకటి చేసేయడం కాదు. అవును కదా, డాక్టర్ ఏం చెప్పారో అదే చేయాలి. ఓ మై గాడ్, ఏం చేస్తాను? తీసుకొస్తాను. శాంబుదినా,
అవును సాముదినా, ఆ కాఫీ నిజంగానే కుడితిలా ఉందా లేకపోతే తనని ఏడిపించడానికి అలా అన్నావా? నిజంగా కుడితిలానే ఉంది. మంచి కాఫీ తాగాలనుకున్నా అదృష్టం ఉండాలిగా. ఇప్పుడేంటి, నీకు కాఫీ కావాలి అంతే కదా? మ్మ్. ఒక్క నిమిషం. ఈ కాఫీ ఎక్కడిది? దాని చేత్తో కలిపిన కాఫీ బాగుండదని తెలిసే ముందే నీకోసం కాఫీ రెడీ చేసుంచా. అవునా? వెరీ టేస్టీ పద్మావదన.